తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పార్వేట మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్ప స్వామి వారు తిరుచ్చిలో వేంచేశారు. వారి వెంట మరో తిరుచుపై శ్రీకృష్ణ స్వామి వారు వేంచేశారు. అనంతరం పార్వేట మండపంలో పుణ్యాహవచనం, ఆరాధన, నివేదనం జరిగి హారతులు నివేదించారు. అనంతరం ఉభయదారులకు, తాళ్లపాక వారికి, మఠం వారికి మర్యాదలు జరిగాయి. శ్రీకృష్ణ స్వామి వారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వేంచేపు చేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. తరువాత శ్రీ మలయప్ప స్వామి వారు ముందునకు కొంత దూరం పరిగెత్తి వారి తరపున అర్చకులు బాణం వేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఈ విధంగా 3 సార్లు క్రియను నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామి వారు ఉత్సవం పూర్తయి మహద్వారం వద్దకు వచ్చి హతీరాంజీ వారి బెత్తమును తీసుకుని సన్నిధిలోకి వేంచేశారు. ఇంతటితో ఎంతో వేడుకగా జరిగిన పార్వేట ఉత్సవం నయనానందకరంగా ముగిసింది. ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, SC2 జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈఓ లోకనాథం, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా సాంప్రదాయబద్ధంగా కనుమ పండుగ రోజున శ్రీవారి పార్వేటి ఉత్సవం అత్యద్భుతంగా నిర్వహించటం జరుగుతున్నది. ఈరోజు ఈ సంవత్సరపు కనుమ సందర్భంగా మరింత వైభవంగా ఈ ఉత్సవాన్ని అర్చక స్వాములు, అధికారులు, శ్రీవారి సేవకులు, అందరి ప్రజలు, భక్తులు వీళ్ళందరి సమక్షంలో గొప్పగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో భక్తి ప్రపత్తులతో స్వామి పట్ల ఉన్న అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో